రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. రాజకీయాల్లో ఒక వారం అంటే ఒక యుగంతో సమానము. రాజకీయం మొత్తము రాత్రికి రాత్రి మారిపోవచ్చు అంటారు. బీహార్లో ఇప్పుడు అదే జరుగుతోంది. బీహార్లో ఒక 15-20 రోజుల క్రితం వరకు ఉన్నటువంటి వాతావరణం ఈరోజు లేదు. రాజకీయ పరిశీలకులు, సర్వేలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఈ రెండు కూటముల మధ్య ఆర్జేడీ, కాంగ్రెస్, మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ కలిపి, వామపక్షాలు కలిపి ఏదైతే మహాగఠబంధన్ ఉందో ఆ మహాగఠబంధన్ది చాలా క్లోజ్గా ఉంది. కొంచెం అటు ఇటు అయినా కూడాను ఫలితం తారుమారు కావచ్చును. అధికారంలో ఉన్నటువంటి జేడీయూ బీజేపీ కూటమి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయన్నది చాలా క్లోజ్ కంటెస్ట్ అని చెప్పి అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొట్టమొదటగా బీజేపీ తన కూటమిని సరిదిద్దుకుంది. కూటమిలోని సీట్ల పంపిణీ చాలా వేగవంతంగా చేసింది. రెబెల్స్ ఇష్యూని చాలా సత్వరమే పరిష్కరించుకుంది. మొత్తం మీద జేడీయూకి ఎన్ని సీట్లు, అదేవిధంగా చిరాగ్ పాస్వాన్కి సంబంధించినటువంటి పార్టీకి ఎన్ని సీట్లు, హిందుస్థాన్ అవామీ మోర్చా జీతన్ రామ్ మాజీకి చెందినటువంటి పార్టీకి ఎన్ని సీట్లు, ఈ రకంగా మొత్తం అంతా కూడా కూటమిని వాళ్ళు సీట్ల పంపిణీ జరిగింది. ప్రచారం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు కొంత అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కనిపించినటువంటి మహాగఠబంధన్ చతికిలబడింది. మహాగఠబంధన్ నిజానికి ఓటర్ అధికార యాత్ర పేరిట రాహుల్ గాంధీ 16 రోజులు చేశారు. ఆ తరువాత 5 రోజుల పాటు తేజస్వి యాదవ్ బీహార్ అధికార యాత్ర పేరిట యాత్ర చేశారు. ఇవన్నీ కూడాను వాళ్ళకు ఒక ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపించింది. కానీ ఇప్పటికీ వాళ్ళ సీట్ల పంపిణీ తెగలేదు. ఒక 25 సీట్లలో ఇప్పటికీ అభ్యర్థి ఎవరో తేలలేదు. నామినేషన్ల పర్వం ముగిసింది, ఇప్పటికీ సీట్లు తేలలేదు. కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య ఒక 11-12 సీట్లలో ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఇదొక మిత్రపక్షము, మహాగఠబంధన్ సభ్య పార్టీ, అది చాలా అసంతృప్తితో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా వాస్తవానికి ఒక 6 సీట్లలో పోటీ చేయాల్సి ఉంది. అది చకాయ్, ధమ్దహా, కటోరియా, మణిహారి, జామోయి, పీర్పేంటి ఈ సీట్లను అడిగింది. ఆ సీట్లను ఇవ్వలేదు సరికదా. దానిని చాలా కేర్ఫుల్గా బయటకు తోసేశారు. దాంతో జేఎంఎం ఈ ఎన్నికలను బహిష్కరిస్తుంది. అంటే జేఎంఎం కార్యకర్తలు ఆర్జేడీ కూటమితో కలిసి పనిచేయరు. దీని ప్రభావం జార్ఖండ్లో కూడా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే జార్ఖండ్లో 7 సీట్లు ఇచ్చారు ఆర్జేడీకి. వచ్చే ఎన్నికల్లో అది జరగకపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా చోట్ల నాయకుల మధ్య, పార్టీల మధ్య కుదరలేదు. అదేవిధంగా రెబెల్స్ కూడా చాలా చోట్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పార్టీకి కలిగిస్తున్నారు. ఉదాహరణకి కొందరు నాయకులు, చాలా పేరున్నటువంటి నాయకులు, రితు జైస్వాల్, ఆవిడ రెబెల్ క్యాండిడేట్గా పోటీలోకి దిగారు. ఇటువంటి అనేక మంది పోటీలోకి దిగడం అనేది చాలా పెద్ద సమస్య. సో ఈ మొత్తము బీహార్ రాజకీయంలో 3వ ముఖ్యమైనటువంటి ధ్రువము జనసురాజ్ పార్టీ. ప్రశాంత్ కిషోర్కి చెందిన పార్టీ. గత 1-2 ఏళ్లుగా గ్రౌండ్లో బాగా తిరిగినటువంటి నాయకుడు. అన్ని రకాల సర్వేలు కూడాను ముఖ్యమంత్రిగా ఆయనకి 17-25% వరకు ఓట్లు పడుతున్నాయి, ఆయనకి మద్దతు ఉందని చెబుతూ వచ్చాయి. గ్రౌండ్ లెవెల్లో ఆర్గనైజేషన్ లేకపోయినా కూడాను గట్టిగా పోటీ ఇస్తుందని చాలామంది భావించారు. కానీ ఇప్పుడు ఆయన నిలబెట్టినటువంటి సభ్యుల్లో 3, ముఖ్యంగా గోపాల్పూర్, దానాపూర్, బ్రహ్మపూర్, ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటూ ప్రకటననిచ్చారు. తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పార్టీ అధినేత అయినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని 2 ఏళ్ల క్రితం నుంచి ప్రకటించాడు. చిట్ట చివరికి ఆయన పోటీ చేయటం లేదు. నేను పోటీ చేస్తే ప్రచారం ఎవరు చేస్తారు అని చెప్పి ఆయన పక్కకి తప్పుకున్నారు. కాబట్టి పీకే ప్రశాంత్ కిషోర్లో ఒక ఫ్రస్ట్రేషన్ క్లియర్గా తెలుస్తోంది. ఆయన గ్రాఫ్ 25 రోజుల క్రితం ఎంతుందో పూర్తిగా పడిపోవడం మొదలైంది. ఆయనకు మద్దతుదారులు నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. అభ్యర్థులు దొరకటం లేదు. దీంతో ఆయన ఏ రకంగా చూసినా కూడాను
రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆయనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రశ్నలకి జవాబు చెప్పలేక ఆయన ఇంటర్వ్యూలు వదిలి వెళ్ళిపోతున్న సందర్భం. అంటే కరెక్ట్గా చెప్పాలన్నట్టయితే 15 రోజుల్లో బీహార్ యొక్క ముఖ చిత్రము పూర్తిగా మారిపోయింది. గ్రాఫ్ పైకెళ్తుందన్నటువంటి ప్రశాంత్ కిషోర్ అడుగుకు వెళ్ళిపోతున్నారు. పైచేయి ఉంటుందన్నటువంటి మహాగఠబంధన్ ఈరోజు సంక్షోభంలో ఉంది. కొంత వెనకడుగు వేస్తుందేమోనని భావించినటువంటి ఎన్డీఏ కూటమి ఈరోజు స్పష్టమైన ముందంజలో ఉంది. బీహార్ ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే, బీహార్ ఎన్నికల్లో 2014 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు 2010 అసెంబ్లీ ఎన్నికల నుంచి అని మనం చెప్పుకోవాలి. 2010 నుంచే మహిళల ఓటింగ్ శాతము పురుషుల ఓటింగ్ శాతాన్ని అధిగమించింది. అంటే ఎక్కువ మంది మహిళలు వచ్చి ఓటేస్తున్నారు. కాబట్టి అన్ని పార్టీలు మహిళల సంక్షేమము, మహిళల్ని ఆకర్షించేటటువంటి అంశాలని జోడించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో నితీష్ కుమార్ ముందులో ఉన్నారు. ఆయన మహిళలకి రకరకాల సంక్షేమ పథకాల్ని అమలు చేయటం ప్రారంభించారు. రెండవది, బీహార్లో పోలింగ్ శాతము మొత్తం ఉత్తర భారతదేశంలో తగ్గుతూ వస్తున్నటువంటి రాష్ట్రం బీహార్. 2010 నుంచి పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. మహిళల శాతం పెరుగుతోంది, కానీ ఓవరాల్ పోలింగ్ శాతం తగ్గడము ఇది కూడా కొంత ఆందోళన కలిగించే పరిణామం అయినప్పటికీ కూడాను దీనిని క్యాడర్ బేస్డ్ పార్టీలు స్పష్టంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇది గమనించాల్సిన విషయం. దీంతోపాటు మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటికే బీజేపీకి మిత్ర సంస్థలుగా ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 22 లక్షల మంది యువ ఓటర్లని టార్గెట్ చేస్తూ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా పరివార్ సంస్థలుగా వీటినైతే చెప్తారో, ఆ పరివార్ సంస్థలు ఇప్పటికే 1,00,000కు పైగా చిన్న పెద్ద సమావేశాలని గల్లీ వారీగా, బస్తీ వారీగా, వీధి వారీగా నిర్వహించి ఓటర్లను సెన్సిటైజ్ చేసే పని చేశారు. దానికి వాళ్ళు లోకమత్ పరిష్కార్ అని పేరు చెప్పారు. కాబట్టి ఒక్కసారిగా వెనకున్నటువంటి గుర్రం ముందుకొచ్చింది. ముందున్నట్టుగా కనిపించినవి వెనక్కి వచ్చాయి. ఎన్నికల తేదీ నాటికి నవంబర్ 6, నవంబర్ 11 నాటికి పరిస్థితి ఇంకా ఎలా మారుతుందో చూడాలి. కానీ రాజకీయంలో ఒక్కసారిగా ఈ రేసులో ఎన్డీఏ కూటమి ముందొచ్చినట్టుగా చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.